ఎఫ్సిఆర్ఏ బిల్లు విషయంలో మోడీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు పెట్టేసి ప్రస్తుతానికి వివాదం పక్కన పెట్టింది. ప్రతిపక్షానికి తల ఒగ్గింది లేదా ఆ బిల్లుని తల దించింది అని చెప్పాలి. విదేశీ ఒత్తిళ్ళు, అంతర్జాతీయ ఒత్తిళ్ళు, లోకల్గా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల ఒత్తిళ్ళు, ముస్లిం సంఘాల ఒత్తిళ్ళు, అట్లాగే రాడికల్ కమ్యూనిస్టుల ఒత్తిళ్ళు. నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నా, అనుమానం వస్తుంది, దీంట్లో భయపెడుతున్నారు, దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లాంటి వాడు వచ్చిపోవడం, మొన్న ఈ మధ్యన మళ్ళీ ట్రంప్ అల్లుడు లాంటి వాడు వచ్చి కూర్చోవడం, వీళ్ళందరూ ప్రెషర్ చేస్తున్నారు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు వార్నింగ్లు ఇచ్చినాయి, ఈ సమ్మెలకు పిలుపులు కాదు, రణరంగం సృష్టిస్తామని. ఇంతమందిని నియంత్రించడం ఒక ఎత్తు, అట్లాగే రాడికల్ మావోయిస్టు కార్యకలాపాల సూత్రధారులు వాళ్ళు ఒకవైపు, ఇంతమందిని తట్టుకు నిలబడుతున్నాడు అమిత్ షా అనుకుంటే, ఎట్టకేలకు అమిత్ షా చేత బ్యాక్ స్టెప్ వేయించడంలో ఈ ఒత్తిడి సక్సెస్ అయింది. ఇది జాతీయవాదులకు నచ్చని అంశమే, కానీ తప్పని పరిస్థితి. రైతు బిల్లు ఎట్లా వెనక్కి తీసుకున్నారో ఇప్పుడు ఈ విషయంలో కూడా అట్లాగా పక్కకి తప్పుకున్నారు. ఇంకా బిల్లు పెట్టలేదు కాబట్టి చట్టం ఆల్రెడీ అమలవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలవుతోంది, బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల్లో లేదు. ఓవరాల్గా అయితే మోడీ సర్కార్ని మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇవి ఓ రకంగా ఎదురు దెబ్బలే అని చెప్పాలి.